ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేసే రైతన్నపై ప్రకృతి పగబట్టింది. చేతికొచ్చిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోనివ్వకుండా చేస్తోంది. దీంతో ఈ రబీలో అన్నదాతకు మద్దతు కరువైంది. మరోవైపు కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారడంతో కూటమి సర్కార్ అన్నదాతకు ఇచ్చే భరోసా అందని ద్రాక్షలా మారింది. కాకినాడ జిల్లాలో రబీ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో తమ పంటను దళారులు, వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితి దాపురించింది. గోదావరి కాలువ క్రింద ఆయకట్టుతో పాటు ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో గత 10 రోజుల నుండి కోతలు మొదలుపెట్టారు. అయితే 4 రోజుల నుండి జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో కళ్లాల్లో ధాన్యం తడిచింది. మరికొన్ని చోట్ల ఒబ్బిడి చేసుకున్న ధాన్యం తేమ శాతం పెరిగింది. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకునే పరిస్థితులు రైతులకు కనిపించడం లేదు. ఇదే అదునుగా దళారులు, ధాన్యం వ్యాపారులు రైతుల నుండి పచ్చి ధాన్యాన్ని అరువు మీద కొనుగోలు చేయడం ప్రారంభించారు. 75 కేజీల బస్తాను 1250 రూపాయల నుండి 1300 చెల్లించి కొంటున్నారు. నేను 2 ఎకరాలు కౌలుకి చేస్తున్నానండి. ధాన్యం అమ్మేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారండి. ఆరబెడదామంటే చోటు లేదండి, నాకు బీడు అది లేదండి. ఆ రైతు మనకు బీడున్న రైతు కాదండి, చిత్తు ముందు ఇచ్చేసామండి. ఇది 30-40 వేలు అమ్మేసి పెట్టుబడి పెడుతున్నామండి. వాతావరణం చూస్తే ఎలా ఉంటుంది, ఆరబెట్టమంటున్నారు. ఆరబెట్టి దాన్ని మాకు ఎలా ఉండవండి, మరి వర్షాలు వాతావరణం బాగుంటలేదండి. పచ్చి పట్టుకెళ్ళమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు, అరువులు అడుగుతున్నారు, కొన్ని డబ్బులు ఎక్కువ అంటే అరువు అడుగుతున్నారండి. జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు రబీ పంటను సాగు చేశారు. ఎకరాకు 40,000 శిస్తు చెల్లించడంతో పాటు ఇప్పటి వరకు 30,000 పంట సాగుపై పెట్టుబడి పెట్టారు. ఇక ఎకరాకు 38 నుండి 40 బస్తాల దిగుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 225 కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కేవలం 23,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరోవైపు బస్తాకు 200 నుండి 500 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది నిరుడికి ఏడికి నాకు బస్తాకు వచ్చి 300 రూపాయలు పోయిందండి. ఇప్పుడు పంటలు కూడా ఇవ్వండి తూకానికి వస్తా అంటున్నారు. 2 రోజులు 3 రోజులు అయిందండి నేను కోసి. ఇప్పటికి ఇంకా సావుకారు రాలేదండి తూకానికి. అదే మా బాధలు అలా ఉన్నాయండి. ఈ కూటమి ఇది మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అండి. ఇది ఆయన ఇప్పుడు వచ్చి మాకు నెగ్గాక ఒకసారి కూడా కనిపించలేదండి ఎవరికైనా. ఇక పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో క్షేత్రస్థాయిలో పర్యటించారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీత. గొల్లప్రోలు మండలంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు. కానీ ప్రాక్టికల్గా కిందకెళ్తే కొనుగోలు కేంద్రాలు లేవు, కొనేవాళ్ళు లేరు. రైస్ మిల్లర్స్ కూడా మాకేం ఆర్డర్స్ రాలేదన్నట్టుగా ఒకళ్ళు ఇద్దరు అంటే భయపడుతూనే ఒకళ్ళిద్దరు మాకు సమాచారం అందించారు. మాకేం కొనమని ప్రొక్యూర్ చేయమని మాకేమీ ఆదేశాలు రాలేదనేమో రైస్ మిల్లర్స్ చెప్తున్నారు. మాకేమీ ఎంఆర్పి రాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు రైతులు ఏం చేయాలి? గత ఏడాది ఇదే సీజన్లో ఒక్కో బస్తా మీద 200కు పైగా మిగిలేదని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతన్న నడ్డి విరిచిందని మండిపడుతున్నారు.